హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనం ఎంతో చక్కగా మధ్యాహ్నం ప్రతి గురువారం నాడు, శుక్రవారం నాడు చక్కగా గీతాయనమని చక్కటి గ్రంథం తీసుకొని దాంట్లో ఒక 2 శ్లోకాలు ఉచ్చారణ, ధ్యాన వివరణ గొప్పగా తెలుసుకుంటూ, సజ్జన సాంగత్యంగా తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇప్పటికి మనము 23 రోజులు పూర్తి చేసుకొని 24వ రోజుకి ఈరోజు ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈరోజు మనకి చక్కటి జ్ఞాన ప్రయాణంలో జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి. అందరికీ స్వాగతం. సో, మళ్ళీ మనము భగవద్గీతలోని 3rd చాప్టర్ దగ్గర మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇవాళ కూడా 25th అండ్ 27th శ్లోకాస్ 2 శ్లోకాల గురించి మనము ఉచ్చారణ, ఇంకా ధ్యాన వివరణ తెలుసుకుందామండి. అందరు రెడీ అనుకుంటా. 3rd చాప్టర్ 25th శ్లోక అండి. స్క్రీన్ షేర్ అయ్యాగానే మనం స్టార్ట్ చేద్దాము. సో, నేను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను. తర్వాత అందరూ రిపీట్ చేయండి. ఓకే. सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा शक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् మరొకసారి सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा शक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् మరొకసారి शक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा शक्तः చికీర్షుర్లోకసంగ్రహం. ఓకే అండి. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పదం నుంచి నేర్చుకుందాము. శక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత శక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా శక్తః కుర్యాద్ విద్వాంస్తథా శక్తః చికీర్షుర్లోకసంగ్రహం చికీర్షుర్లోకసంగ్రహం. ఒకసారండి పూర్తి శ్లోకం చదువుదాము. శక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా శక్తః చికీర్షుర్లోకసంగ్రహం. మరొకసారి सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा शक्तः చికీర్షుర్లోకసంగ్రహం. ఓకే, ఇప్పుడు తాత్పర్యం చూద్దాము. కాబట్టి ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు ఆసక్తిరహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి. ఓకే అండి. సో ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే, కర్మాచరణలోనే ఉంది. చేయవలసింది కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మ చేయవలసింది. కర్మత్యాగం కాదు, కర్మఫల త్యాగం. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉంటాడు. ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతున్నాడు. ఓకే అండి. సో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనము భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉన్నాం అనుకోండి, ప్రాపంచికతలోనే ఎప్పుడు జీవిస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఏదో ఒక దాని మీద విశ్వాసం పెట్టుకొని కర్మలు చేస్తూ ఉంటాం. అంటే నన్ను దేవుడు రక్షిస్తాడు, నేను ఇది మొక్కు చెల్లిస్తాను, ఇది చేస్తాను, అప్పుడు నేను దేవుడికి పూజ చేయిస్తాను. ఇలా మొక్కుల రూపంలో విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అవును కదండి. అక్కడ దేవుడు ఏం చేయట్లేదండి. మన విశ్వాసమే మనకి
రిజల్ట్ ఇస్తుందక్కడ. భగవంతుడు అక్కడ ఏమి సాక్షిభూతుడు అన్నమాట. భగవంతుడు ఏమి చేయడు. మనల్ని చూస్తూ ఉంటాడు. అక్కడ ఏం ఏం పని చేస్తుంది అంటే, మన విశ్వాసమే మనకి పని చేస్తుంది. మన మొక్కులు తీరుతున్నాయంటే, మన విశ్వాసమే అంట. అంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏదో ఆశించి అంటే, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానని భగవంతుడికి మనం విన్నపించుకుంటున్నాం ప్రతిసారి. ఆయన అక్కడ ఏమీ చెయ్యట్లేదు. మన విశ్వాసమే మనకి ఆ సొల్యూషన్‌ని తీసుకొస్తుంది. అంటే అక్కడ విశ్వాసం అనేది పని చేస్తుంది. నమ్మకం అనేది పని చేస్తుంది. కానీ అక్కడ నీకు జ్ఞానం లేదు. దానివల్ల నీకు జ్ఞానం పెరగట్లేదు. అవును కదండీ! ఇంకొకటి అది నిష్కామ కర్మ కాదు. నువ్వు పూజ చేస్తున్నావంటే అక్కడ నువ్వేదో ఆశించి చేస్తున్నావు అక్కడ. నీ పని పూర్తవ్వాలనో, నీ ఆరోగ్యం బాగవ్వాలనో, నీ సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు తీరాలనో వీటన్నిటిని ఆశించి నువ్వు అక్కడ పూజ చేస్తున్నావు, మొక్కులు పెట్టుకుంటున్నావు అన్నది మనకిక్కడ అర్థమవుతుంది. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఏదో ఆశించి కర్మలను ఆచరిస్తూ ఉంటామనమాట. అది నిష్కామ కర్మగా చేయడంలే మనం. ఎవ్వరు నిష్కామ కర్మగా పూజ చేయట్లేదండి. ఏదో ఆశించే వెళ్తున్నారు. మేబీ 80% అనుకోండి. మేబీ 20% ఆ భక్తి గూడా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దాంతో కలిపి భక్తి గూడా ఉంది. కానీ ఆశించకుండా ఎంతమంది వెళ్తున్నారు? కేవలం భగవంతుని కోసం వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఏదో ఆశించే వెళ్తున్నారు. అంటే ఏదో విశ్వాసం అంటే ఇది తీరుతుంది అన్న విశ్వాసంతో వెళ్తున్నారక్కడ. కర్మలన్నటివి ఆశించి చేస్తున్నారు. అది భౌతికతలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటూ ఉంటామో, మనము నిష్కామ కర్మ చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామనమాట. లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి చేయాలి అన్న తపనతో ఉంటాము. తిరిగి మనకేదో వస్తుందని ఆశించి మనం చెయ్యము. అలా చేయకుండా ఉన్నప్పుడే మనం ఈ భవచక్రాన్ని గూడా దాటగలుగుతామంట. ఎప్పుడైతే ఆత్మ కర్మ 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 ఫలితాన్ని త్యాగం చేస్తుందో, కర్మ ఫలితాన్ని ఆశించకుండా వెళ్తూ ఉంటుందో, అప్పుడే ఈ భవచక్రం నుంచి గూడా తప్పించుకుంటుంది ఆత్మ. అలా ఆశించి చేసినన్ని రోజులు కూడా మళ్ళీ నువ్వు తిరిగి తిరిగి ఆ జన్మలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నువ్వు నిష్కామ కర్మ స్థితికి వచ్చేదాకా కూడా నీకు జన్మలు తప్పవన్నమాట. అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. అంటే కర్మలు ఆచరించాల్సిందే. జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా కర్మల్ని ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి మనము. కానీ ఎలాంటి ఉద్దేశంతో ఆచరిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఏదో ఆశించి కర్మను ఆచరిస్తున్నారా? నిష్కామ కర్మ చేస్తున్నారా? లోక కళ్యాణం కోసం చేస్తున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటి? మీ లోపలున్న ఆ ఇంటెన్షన్ దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది ఉంటదన్నమాట. మీరు ఆశించి చేస్తున్నట్లయితే మీరింకా ఆ ఆత్మస్థితికి ఉన్నత ఆత్మస్థితికి రాలేదన్నమాట. ఆశించి చేసినంత వరకు కూడా మీరు భగవంతుడితో కనెక్టెడ్‌గా లేరు. జ్ఞానం కోసం ఎప్పుడైతే మనం సంసిద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ తిరిగి ఆశించకూడదు. అలాంటి స్థితికి ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో, మనము చక్కగా ఈ భవచక్రాన్ని కూడా దాటగలుగుతాము. ఇద్దరూ చేయాల్సిందే కర్మలు. కానీ ఏ ఉద్దేశంతో ఎలాంటి కర్మలు చేస్తున్నారో సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అని ఈ విషయం ఇక్కడ మనకి చెప్పబడింది. కర్మ త్యాగం కాదు, కర్మ ఫల త్యాగం ఉండాలి. ఈ కర్మ చేసినందువల్ల నాకు ఈ ఫలం వస్తుందని మనం ఇప్పుడు భౌతికతలో చేస్తూ ఉన్నాం. అవును గదండీ! నేనింత చేస్తున్నాను, ఇన్ని చేసుకుంటున్నాను, ఇన్ని నోములు, ఇన్ని మొక్కులు చేస్తున్నాను, ఇన్ని సార్లు వెళ్ళాను అని ఏదో ఆశించి నువ్వు కర్మ చేస్తున్నావు. అక్కడ ఒక ఫలితాన్ని ఆశించి కర్మ చేస్తున్నావు. కర్మ త్యాగం చేస్తున్నావు. కానీ ఫలితాన్ని ఆశిస్తున్నావు. మరి ఇంకొక ప్రపంచంలో ఆధ్యాత్మికతలో ఏం జరుగుతుంది? కర్మను ఆచరిస్తున్నాము. కర్మ ఫలితాన్ని దేవుడికి అర్పితం చేసేస్తున్నావు. నువ్వు చేసే కర్మ మీదే నీ ధ్యాస. ఆ కర్మ చేసినంత సేపు దేవుడికి అర్పణ చేస్తూ మనం చేస్తున్నాం. దాని రిజల్ట్ మనకి దేవుడికే వదిలేస్తున్నాము. అప్పుడు మనము ఆ దేవుడితో అసలైన కనెక్షన్ అన్నమాట. అప్పుడు దేవుడు మన వైపు చూస్తాడంట. అప్పటి వరకు మనం చూస్తూ ఉంటాం దేవుడిని. మనం అడుగుతూ ఉంటాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు మనల్ని చూస్తాడు. మనకు ఆన్సర్స్ ఇవ్వడం, మన లోపలే ఉన్న ఆ పరమాత్మ తత్వం మనతో మన ఇంట్యూషన్ అంటారు. మన లోపల నుంచే మనకి ఆ సొల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. దేవుడిని మనం ఇష్టపడేది కాదంట. దేవుడు మనల్ని ఇష్టపడాలి. అలాంటి కర్మలు మనం ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో, మనం ఈ భవచక్రాన్ని నుంచి కూడా దాటొచ్చు అన్నది ఈ శ్లోకం యొక్క వివరణ. సో, శ్లోకానికి వెళ్ళిపోదాము.
థర్డ్ చాప్టర్‌లోనే 27th శ్లోకాకొచ్చామండి మనము. ఓకే అండి. సో, నేను బుక్ ద్వారా చెప్తాను మేడం. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మరొకసారి. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మరొకసారి. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఓకే అండి. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పదాన్ని తెలుసుకుందాం. ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మరొకసారండి. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఇప్పుడు తాత్పర్యం చూద్దాము. అహంకారంతో వివేక శూన్యమైన మనస్సు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు. ఓకే. ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాం. 2 ఉన్నాయి. బహిర్కార్యకలాపాలు, అంతర్గుణాలు. పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి మనిషి యొక్క స్వభావం, గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటూ ఉంటాయి. కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అన్నది అనేకానేక జన్మల కర్మల ఫలితం. వాసనాక్షయం జరిగే వరకు, గుణరహితుడు అయ్యే వరకు జీవి అనేకానేక జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా, హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం. గుణాలు అన్నవి క్షణ క్షణానికి మారవు. నిరంతర బాహ్య కర్మల కర్మఫలాల సముద్రంలో జీవాత్మల అంతర్గుణాల అత్యంత మెల్లగా మారుతూ ఉంటాయి. గుణాలు జన్మజన్మకు కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి. కనుక కర్మలు నిందనీయం కాజాలవు. మరి గుణాలు నిందనీయం కాజాలవు. నిందనీయం కాని వాటిలో మనం తాదాత్మ్యం చెందడం ఎంతటి మూర్ఖత! ప్రకృతిలో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం ఆరోపించుకున్నా పరమ శోకితుడు అవుతున్నాడు. ప్రక్కవాడు చేస్తున్నాడు అని కాని, నేను చేస్తున్నాను అని కాని భావిస్తే ఇది వివేక శూన్యత. ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం. అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు, చేయించేవాడు ఎవ్వరూ లేడు. మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి. సునిశిత వివేకి కావాలి. నేను, అతడు అన్న భావాలనే వివేక శూన్యత. భావనలే వివేక శూన్యత. ఈ విధంగా జరుగుతుంది అన్నదే మహావివేకం. అహంకారమే మూఢత. అహంకార రహితుడే వివేకాత్ముడు. ఓకే అండి. సో, ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందండి? అన్ని కర్మలు మనం చేస్తూ ఉన్నాము. కానీ వివేకికి, అవివేకికి తేడా ఏంటి? అంటే అజ్ఞానులకి, జ్ఞానులకి తేడా ఏంటి అన్నది మనకిక్కడ వివరంగా చెప్పారు మన పత్రిజీ సారు. అంటే కృష్ణుడు చెప్పిన దాని ధ్యాన వివరణలో అంటే మనము ఎన్నో ప్రాపంచికతలు, ఎన్నో కార్యక్రమాలు, కర్మలు ఆచరిస్తూనే ఉన్నాము. ఆచరిస్తూ, ఆశించి చేస్తూ ఉన్నాము. అది మనం ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాము. ఏదో ఆశించి, ఏదో నమ్మకం పెట్టుకొని, ఏదో వస్తుందని నమ్మకం పెట్టుకొని మనం కర్మలను ఆచరిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 2 రకాల కార్యకలాపాలు జరుగుతున్నాయిక్కడ. అంటే బయట జరిగే ప్రతి ఒక్క మనిషి 3 రకాల గుణాలతో ఈ భూలోకానికి వచ్చి జీవిస్తూ ఉన్నాడు. అవును కదండీ! మనం మొదటి జన్మల్లో తమో గుణంలో ఉంటూ ఉంటాము.
కొన్ని జన్మల తర్వాత మనము కొంచెం తమో గుణాన్ని తగ్గించుకొని రజోగుణంలో జీవిస్తూ ఉంటాము. ఆత్మ యొక్క స్థితులు. తర్వాత జన్మల్లో రజోగుణ, తమోగుణం రెండిటిని తగ్గించుకొని సాత్విక గుణంతో మనం ఆత్మస్థితిలో ఉంటూ ఉంటామనమాట. ఇలా ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఈ భూలోకంలో అందరి ఆత్మల స్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ కార్యకలాపాలన్నీ ఎలా ఉన్నాయంటే, వాళ్ళ యొక్క గుణాలను బట్టే జరుగుతుంది అని చెప్పారిక్కడ. అంతే గదండీ! ఇప్పుడు దీన్ని బట్టి మనం విభజించవచ్చు. మన చుట్టుపక్కల, మన ఫ్యామిలీలో అందరిని మనం రకరకాల ఆత్మల్లో ఉన్న స్థితుల్ని చూస్తూ ఉంటాం గదండీ! ఆత్మలందరిని. వీళ్ళు తమో గుణంలో ఉన్నారు, వీళ్ళు రజో గుణంలో అని మనకు అర్థమైపోతుందిప్పుడు. అవును కదండీ! అప్పుడు మనం వాళ్ళని నిందించనక్కర్లేదు. ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే వెళ్తున్నారు. ఒకరు ముందున్నారు, ఒకరు వెనకున్నారు. ఇదే మనం తెలుసుకున్నాం. అందుకనే ఎప్పుడు నో జడ్జ్‌మెంట్ అని చెప్పారు సార్. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్. మనం కూడా ఆ స్టేజ్‌ని దాటి వచ్చిన వాళ్ళమని అనుకోవాలంతే. మనకన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని మనము జడ్జ్ చేయకూడదు, కంప్లెయింట్ చేయకూడదు. అంటే వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళ యొక్క అంతర్గుణాలను బట్టి వాళ్ళ యొక్క బాహ్య కార్యకలాపాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయమే గదండీ మనకు అర్థమవుతుందిప్పుడు. వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే, అక్కడ అజ్ఞానము, ఇంకా ఆత్మ యొక్క స్థితి, ఆత్మ యొక్క గుణము, అంతర్గుణము తమో గుణంలో ఉందా? రజోగుణంలో ఉందా? ఇలా తన ఆత్మ యొక్క స్థితిని బట్టి, ఆ గుణాలను బట్టి బాహ్య కలాపాలనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా అజ్ఞాని ఇంకా ఏ విధంగా ఆలోచిస్తాడు? ఇవన్నీ చేసి నేనే చేస్తున్నాను అని అహంకారంతో గూడా ఉంటూ ఉంటారు. అవును గదండీ! ఇదంతా నా వల్లే జరిగింది. ఇదంతా నేనే చేస్తున్నాను. ఇదంతా అతనే చేశాడు. నేను, అతను అని మనము ఐడెంటిటీని ఇస్తూ ఉంటాము. ఇక్కడ ఒక జ్ఞాని, ఒక ఆత్మ పరంగా ఎదిగిన వ్యక్తి ఎలా అనుకుంటాడంటే, ఇదంతా కూడా నా చేత చేయబడుతుంది. నా చేత జరగనివ్వబడుతుంది. నా చేత జరగబడుతుంది. ఇదంతా కూడా దైవేచ్ఛ. దైవ సంకల్పం నా ద్వారా జరగబడుతుంది అని వివేకి, జ్ఞానులు ఇలా అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ డిఫరెన్స్ అది. లేదంటే మనం అహంకారంలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ నేను అని వచ్చిందంటేనే అయిపోయాం మనకి. మనం ఇన్ని రోజులు చేసుకున్నదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. నా ద్వారా ఈ సంకల్పం ఈ విధంగా జరగబడుతుంది. మాస్టర్స్ నా ద్వారా చేయిస్తున్నారు. ఇక్కడ నేను అనేది లేదనమాట. సో, ఎప్పుడైతే ఈ ఐడెంటిటీని మనం వదిలేస్తామో, నేను అన్న ఐడెంటిటీని, అతడు అని వాళ్ళని చెప్పడం కానీ, ఇవి వదిలేసినప్పుడు అక్కడంతా ఒక్కటే అనేది అర్థమవుతుంది. మన ద్వారా ఆ లోక కళ్యాణం పనులు జరగబడుతున్నాయి అంతే. నేను జస్ట్ ఒక మీడియేటర్. నా ద్వారా జరగబడుతుంది. ఇక్కడ ఒక భౌతిక శరీరం కావాలి. ఆ మాట వినపడాలి అంటే మన ద్వారా మాస్టర్స్ చేపిస్తూ ఉంటారు. మనం సంకల్పించినప్పుడు. అంతేగాని ఇక్కడ నేను అనే అహంలోకి వెళ్ళడంతో మనము యోగ భ్రష్టులం అయిపోతాం అన్నమాట. మన ఆత్మ పురోగతి ముందుకు వెళ్ళదు. నా చేత జరగబడుతుంది. సో, ఎవరి గుణాలను బట్టి వాళ్ళు అలాంటి కార్యక్రమాల్ని ఆచరిస్తూ ఉంటారు. బాహ్య కార్యకలాపాలన్నీ కూడా అంతర్గుణాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఇది మనకి తెలుసుకోవాలన్నమాట. సో, అప్పుడు మనం నిందించే అవసరం లేదు ఎవ్వరిని. అప్పుడే క్షమించే గుణం మనకి ఉంటుంది. ప్రేమించే గుణం గూడా పెరుగుతుంది మనకి. అంతే గదండీ! అందరూ ఒకే స్థితిలో ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు అన్నప్పుడు మనం ఎవరిని జడ్జ్ చేస్తాం? ఎవరిని తప్పు అని వేలెత్తి చూపిస్తామండి? చూపించలేం మనం. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా ఆ స్థితి నుంచి దాటి ఇప్పుడు మనము విచక్షణ పెరిగింది. ఇప్పుడు మనకి ఏది రాంగు, ఏది రైట్ అన్న విచక్షణ పెరిగింది. ఇప్పుడు ఎందుకంటే మనం సాత్విక గుణంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి విచక్షణ అనేది బుద్ధి వికసిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆత్మ యొక్క పురోగతిలో. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏది కరెక్టు, ఏది రాంగు అని ఎవరిని నిందించాలి అన్న ఆలోచన కూడా రాదన్నమాట. సో, ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు కదా! అని అనుకుంటూ ఉండొచ్చు. పత్రిజీ సార్‌ని కూడా ఒకసారి టీవీ9 వాళ్ళు చాలా భయంకరంగా నిందించారు. ఈయన ధ్యానం పేరుతో ఎన్నో రాంగ్ కనపడుతున్నట్లు ఇలా చాలా అసహ్యంగా మాట్లాడారన్నమాట టీవీ9 కూడా. అంతటి, అంతటి బ్లేమ్‌ని కూడా మన పత్రిజీ సారు సునాయాసంగా, సాఫ్ట్‌గా అది ఇగ్నోర్ చేసేసారు. తిరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎంతోమంది మాస్టర్స్ అన్నారంట. మేము మీ బదులు మేము యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళిలా అనడానికి లేదు. అక్కడేమన్నాడు సార్ అప్పుడు పత్రిజీ సారు, "మీరింకా అజ్ఞానంలో ఉన్నార్రా.
ఎవరిని మనం నిందించడానికి లేదు. ఏదో కారణంతో వాడివాళ ఇలా మళ్ళీ నాకు ఇక్కడ వచ్చిందది. నేను దాన్ని కంప్లీట్‌గా అంగీకరిస్తున్నానంతే. వాడు అజ్ఞానంలో మాట్లాడుండొచ్చు. లేదంటే ఎక్కడో ఏదో జన్మలో వాడితో నాకు ఉంది. అది ఇక్కడ క్లియర్ అయిపోయింది. సంతోషించాలి. దానికి థాంక్ యూ చెప్పాలి. ఈ విధంగా నువ్వు క్లియర్ చేసుకుంటున్నావు నీ కర్మని. నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడావంటే ఏం జరుగుతుంది? వాళ్ళ కర్మల్లో కూడా మళ్ళీ మనము వేలు పెట్టిన వాళ్ళం అవుతామనమాట. సో, ఎంతటి బ్లేమొచ్చినా కూడా మనకి ఇక్కడే ఎరుక ఉండాలి. గమనించాలి. అదే ఆత్మ యొక్క జ్ఞానము. కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు. ఏ సమస్య రాదు. ఎవ్వరు మనల్ని అనరు. అంటున్నారు మన జీవితంలోకి వాళ్ళొచ్చారు అంటే, మన విచక్షణతో దాన్ని అర్థం చేసుకొని, ఆత్మజ్ఞానంతో వాళ్ళని క్షమించాలి. క్షమించాలి, క్షమించమని అడగాలి. అంటే పూర్వజన్మలో వాళ్ళకి మనమేదో ఇబ్బంది పెట్టుంటాం కాబట్టి, అప్పుడు వాళ్ళని క్షమాపణ కోరుకోవాలి. నీకు ఇలా ఏదో నేను చేసి ఉంటాను గాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నానివాళ. ఇప్పుడు ఈ జన్మలో నాకు ఎదురుగ్గా ఆ సమస్యను నువ్వు ఇస్తున్నావు కాబట్టి నిన్ను నేను క్షమించేస్తున్నాను. క్షమాపణ అడగాలి, క్షమించేయాలి. 2 ఉండాలండి. అప్పుడు మనం ఆ కర్మలో ఇరుక్కోకుండా ఉంటాము. ఇది మనకి ఈ శ్లోకం ద్వారా గూడా ఇంకో కోణంలో ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఎవరి గుణం బట్టి వాళ్ళు కరెక్ట్‌గానే యాక్టింగ్‌లో వాళ్ళు కరెక్ట్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు అనేసి. ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారిక్కడ. కాబట్టి ఎవరిని నిందించొద్దు. మీరు చేస్తున్నారు అన్న దాంట్లో కూడా నేను, అతడు అన్నటివి ఐడెంటిటీని వదిలేసి కర్మలను ఆచరించండి అని చెప్పడమే. లేదంటే మనం అహంకారంలోకి వెళ్ళిపోతాము. సో, ఈ శ్లోకం యొక్క అర్థం ఈ విధంగా మనకి తెలుస్తుందండి. మరొక్కసారి ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. సో, ప్రకృతి పరంగా గూడా సహజంగా జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మన శరీరమే తీసుకోండి. లోపల ఎన్నో మెటబాలిజం జరుగుతున్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఇలాంటి వ్యవస్థలన్నీ జరుగుతున్నాయి కదా! మన పర్మిషన్ ఏమన్నా అడిగి జరుగుతున్నాయండి అవన్నీ? వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? ప్రకృతిలో మనం ఒక భాగము. ప్రకృతి పరంగా సహజంగా అవి మనలో జరిగిపోతూ ఉన్నాయి. కానీ మనమేమంటాం, వివేకం లేని వాళ్ళేమంటారు, ఇదంతా నేనే చేస్తున్నాను. నాది నేనే చూసుకుంటున్నాను. నా పనులన్నీ నేనే చేస్తున్నానని అక్కడ గూడా నేను అనే వాడుకుంటూ ఉన్నారనమాట. అంత అవివేకంలో ఉన్నారు. ఇదంతా కూడా ప్రకృతి సహజంగా జరగబడుతున్నాయి. ఇప్పుడు మాట్లాడాలి, ఆలోచించాలి, తినాలంటే ఇది మన పర్మిషన్. మనం ఇప్పుడు తినాలనుకుంటే అప్పుడు తింటాము. మనకు తెలియకుండానే తినట్లేదు గదండీ! సో, ఇవన్నీ కొన్ని అలా ఉంటాయి. కొన్ని అలా జరుగుతున్నాయి. కొన్ని ప్రకృతి సహజంగానే జరగబడుతున్నాయి మన లోపల కూడా. దీన్ని మనం స్వీకరించాలి. అలాంటి సందర్భాల్లో కూడా ఇంకా ఇవి నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతున్నాయి అనే అహంలోకి వెళ్ళామంటే, మనం మళ్ళీ తిరోగమనం ఆత్మ యొక్క స్థితి పడిపోతున్నట్లన్నమాట. సో, ఇది ఆలోచించాలి. ప్రకృతి పరంగా సహజంగా గుణాలను బట్టి బహిర్ముఖ కార్యక్రమాలన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి. ఇది వివేకి గుర్తుపెట్టుకొని ఉంటాడు కాబట్టి, "అర్జునా! నువ్వు కూడా ఇలాంటి ఎరుకతో ఉండాలి. గుణాలను బట్టే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కార్యాలన్నిటిని జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇంత యోధుడివయ్యి, ఇంత వీరుడివయ్యి, నువ్వు ఒక ధర్మం కోసము యుద్ధం చేయాల్సింది పోయి, నీ కర్తవ్యాన్ని నువ్వు విడుస్తున్నావిక్కడ. ఇది ఒక లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే యుద్ధం ఇది. ఇలాంటి ధర్మం కోసం అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్తవ్యాన్ని నువ్వు మానివేయకూడదు. ఇక్కడ నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. ఇది లోక కళ్యాణం కోసం జరిగే కర్మ ఈ యుద్ధం అనేది. ఇక్కడ నువ్వు కర్మాచరణ అనేది చేయాల్సిందే అని మళ్ళీ పదే పదే రకరకాల ఎగ్జాంపుల్స్‌తో కృష్ణుడు తనని జ్ఞానంతో తనకి జ్ఞానబోధ యోగి భవ అని చెప్తూ ప్రతి శ్లోకం ద్వారా మనకి రకరకాల విషయాల్ని ఇక్కడ తెలుపుతూ ఉన్నారనమాట కృష్ణ పరమాత్మ. ఓకే అండి. సో, అది ఇవాళ 2 శ్లోకాసు అండి. మనం ఒక్కసారి థర్డ్ చాప్టర్ ఒకసారి రివిజన్ చేసుకొని క్లోజ్ చేద్దామండి. థర్డ్ చాప్టర్ ఒకసారి చెప్పండి మేడం.
మమత ఉన్నట్టుంది, చదువుద్దేమో అడగండి. మమత మమత. ఇప్పుడే వెళ్ళిపోయినట్టుందండి. మమత లేదు. మీరు చదవండి. నహి కశ్చిత్. నహి కశ్చిత్ క్షణమపి జాతు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్, కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై. కరెక్టే చదివానా? కరెక్టే మేడం, కరెక్టే. ఈసారి ఇంకా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఈ క్లాసులతోటి బాగా ఈజీ అయిపోయింది. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్, ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. చారహ అని చెప్పబడలేదు మేడం, అదంతా కలిపి చెప్పచ్చు. మిథ్యాచార స ఉచ్యతే. యస్వింద్రియాణి మనసా యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున, కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. అసక్తః స విశిష్యతే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః, శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. ఇక్కడ కట్ చేయాలి మేడం. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నెక్స్ట్ 9th శ్లోక. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః, తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సహ యజ్ఞౌ ప్రజా స్పృష్ట్వా పురోవాచ ప్రజాపతిః, అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః, పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః, తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్పిషైః, భుంజతే తే త్వఘం పాపా ఏ భుంజతే తే త్వఘం పాపా. ఇక్కడ కటింగ్ ఎక్కడ? భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తితామి
वर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तः स मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते तस्मादसक्तः सततं कार्यं कर्म तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर आसक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः यद्यदाचरति श्रेष्ठ 21 यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं వర్త ఏవ చ కర్మణి ఒకసారి శ్లోకం చెప్పరా మళ్ళీ न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि न मे पार्थास्ति కర్తవ్యం యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉస్తిదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాం ప్రజా కరెక్టేనా కరెక్టే అండి సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ఓకే అండి బాగా చెప్పారు ఓకే అండి సో మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లాస్ గురించి నేను ఒకసారి నీరజ మేడంతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తానండి ఏ రోజు చెప్తాను మళ్ళీ నేను తిరుపతి వెళ్తాను నెక్స్ట్ వీక్ సో దాన్ని బట్టి స్కూల్ అన్ని ఒకేసారి వచ్చాయి నేను ప్లాన్ చేసి వీక్లీ వన్స్ ఖచ్చితంగా 3 శ్లోకాస్ మనం కంటిన్యూ చేసుకుందామండి ఓకే అండి నీరజ మేడం ఓకే మేడం ఓకే అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్ అందరికీ నమస్తే